హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేటివ్ కార్నర్. ఈ వీడియోలో ఇంట్లోనే ఉగ్గు ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. స్టెప్ బై స్టెప్స్ మంచి టిప్స్తో చెప్తానండి. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. మిస్ అవ్వకుండా చూడండి. మొదటిసారి నా వీడియోని చూస్తున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు మినప్పప్పు, ఒక కప్పు పెసరపప్పు, ఒక కప్పు ఎర్రపప్పు తీసుకోండి. తర్వాత ఇంకో గిన్నె తీసుకొని ఒక కప్పు శనగపప్పు, ఒక 10 బాదం పప్పులు, 10 ఎండు ఖర్జూరా తీసుకోండి. ఇంకో గిన్నె తీసుకొని 3 గిన్నెల బియ్యం తీసుకొని బాగా 2-3 సార్లు కడిగి ఒక 3 గంటలు నానబెట్టుకోండి. ఖర్జూరాలు నానబెట్టాల్సిన అవసరం లేదండి, కడిగి పక్కన పెట్టుకోండి. 3 గంటలు బాగా నానాక ఆరబెట్టుకోండి. 1 గంట సేపు ఆరబెట్టుకోండి. ఎండలో అయినా ఆరబెట్టుకోవచ్చు, నీడలో అయినా ఆరబెట్టుకోవచ్చు అండి. అవి బాగా ఆరిపోయాక బాదం పప్పులని, ఎండు ఖర్జూరాలని చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకోండి. అప్పుడు బాగా వేగుతాయి. సపరేట్గా ఎందుకు వాష్ చేసి ఎందుకు ఆరబెట్టానంటే మినప్పప్పు, బాదం పప్పు, ఖర్జూరాలు తొందరగా వేగవండి, వాటితో కలిపి ఫ్రై చేసిన నానబెట్టిన. అందుకే సపరేట్గా వేయించుకుంటే ఈవెన్గా వేగిపోతాయి. అన్నింటినీ సపరేట్గా వేయించుకొని మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలండి. వేయించుకొని ఒక 10 నిమిషాలు చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిల్లుకైనా వేసుకోవచ్చు, మిక్సీలో అయినా పట్టుకోవచ్చు అండి. మనం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి మిల్లుకు వేసుకుంటే సరిపోతుంది. నేను 1.5 kg వరకు చేస్తున్నానండి. ఇది మా బాబుకి 1 month వరకు వస్తుంది. మార్నింగ్ టిఫిన్ లాగా పెట్టేస్తాను. బరకగా మనకు చేతికి తగిలేంత రవ్వలాగా, ఇడ్లీ రవ్వలాగా ఉంటే సరిపోతుందండి. వాళ్ళకి తొందరగా డైజెస్ట్ అవుతుంది. ఒక గ్లాస్ వాటర్లో 2 టేబుల్ స్పూన్స్ ఉగ్గు పౌడర్ వేసి వాటర్లో కలిపి వండి పెట్టేసేయడమే అండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. దీన్ని ఇంట్లోనే ఇంత సింపుల్గా చేసుకోవచ్చండి. చాలా హెల్దీ పిల్లలకి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. కామెంట్ చేయడం మర్చిపోకండి. మా బాబు ఎంజాయ్ చేస్తున్నాడు ఉగ్గుని. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ సబ్స్క్రిప్షన్ నాకు ఎంతో యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.